సిరీస్కి మనకు ఆల్ఫాబెటిక్ కావాలి, టైం పక్కా దొరుకుతుంది మీకు. సో పోయిన వెంటనే మీకు వైట్ పేపర్ ఇస్తాడు, ఏది ఆన్లైన్ అయితే. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ కూడా చేయడప్పటికే మనకి. సో వీలుంటే ఒక 1 minute లోపల రైట్ డౌన్ ద A to Z లెటర్స్ విత్ బోత్ ఆపోజిట్ అండ్ డైరెక్షన్స్ రాసి పెట్టేసుకోండి. ఇంకా కావాలి అంటే ఒక పని చేయండి, ఏ పైన 1, 2 up to 26 కూడా రాసి పెట్టుకోండి కావాల్సింది అయితే. నాట్ ఎ బిగ్ ఇష్యూ. మన చిరంజీవి మీరు బై హ్యాడ్ చేయలేదని ఫీలింగ్ పెట్టుకోవద్దు, అవసరం కూడా లేదు మనకి. అక్కడ నెంబర్స్ ఆల్ఫాబెటిక్ రాసి పెట్టేసేయండి, వాటి నెంబర్స్ ఇచ్చి పెట్టేసేయండి. తర్వాత ఆపోజిట్ మనకు బాగా గుర్తుంది కదా, అది పక్కన పెట్టి పెట్టేసేయండి, మీకు పేపర్ ఇచ్చేస్తాడు వాడు. సో ఇది పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎగ్జామ్లో ఫాస్ట్నెస్ వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ కండిషన్. సో రైట్. సో ఇప్పుడు ఈ సిరీస్లో ఎలా ఉంటుందంటే లిటిల్ బిట్ కోడింగ్ డికోడింగ్ లాగానే ఉంటుంది, బట్ ఇక్కడ కోడింగ్ డికోడింగ్లో వాడే ఒక వర్డ్ ఇచ్చి దాని దాని డీకోడ్ కూడా వాడే ఇస్తాడు, మనం దాన్ని డీకోడ్ చేయాలి మళ్ళీ. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే దీనికి కొన్ని ప్యాటర్న్స్ వాడతాడు వాడు సిరీస్లో. ప్యాటర్న్స్ ఏంటి ప్యాటర్న్స్ అంటే, ఒకటి వచ్చేసి ఈ మోడల్ కాదు ఇది, దీన్ని మనము ఫార్వర్డ్ మోడల్ అంటాం. ఏం చెప్పాలంటే ఫార్వర్డ్ మోడల్, మీకు అర్థమైతే. ఎందుకంటే ఫస్ట్ కంటిన్యూ వద్దాం అనుకున్నాం, మళ్ళీ నాకు మెంటల్ ఎక్కింది సార్ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది కదా సార్ అనేసి. ఫార్వర్డ్ ప్యాటర్న్ అంటే ఏ తర్వాత బి తర్వాత సి ఉంది కదా, సో ఫార్వర్డ్ అడ్రస్ ఇస్తా వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్తాడు, బీసీ గ్యాప్ ఇస్తాడు, డి ఇస్తాడు.